తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను మర్చింది. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే విశ్వఘాతకం, భాజపా అంటే సత్యానికి ప్రతీక. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును. ఇది తెలంగాణలో జరుగుతున్న ఏదైతే హెచ్సియు ఉందో, మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఇన్ని రోజుల నుంచి, దాని గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. నిన్న కర్ణాటకలో, ఆయన హిమాచల్‌లో అవును. గూడా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే అమలు చేస్తుందనేసి చెప్పారనమాట దీని గురించి. నిన్న హర్యానాలో పర్యటించారు. యెస్. హర్యానాలో అక్కడ యమునా నగర్‌లో జరిగిన బహిరంగ సభలోనైతే ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, తెలంగాణ. కర్ణాటక, హిమాచల్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలంగాణను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు అక్కడ. యెస్. అక్కడ తెలంగాణలో ఎస్యూ భూములకు సంబంధించిన అంశాన్ని ఆయన అక్కడ అడవులను ధ్వంసం చేస్తున్నారు. జీవజాతిని అక్కడి నుంచి తరలించే వాటికి నిలువ నీడ లేకుండా యెస్. చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కర్ణాటకలో అవినీతి పేరుకుపోయిందని, ధరలు మండిపోతున్నాయని, అవును. దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో అయితే పరిస్థితి దారుణంగా దారుణంగా. ఉన్నదని చెప్పేసి కూడా నిన్న మోడీ వ్యాఖ్యానించారు. ఇక ప్రధానంగానైతే హెచ్‌సి భూములపై ఇప్పటివరకైతే అటు యెస్. కేంద్ర పెద్దలైతే పెద్దగా ఎవరు మాట్లాడలేదు. కానీ ఏకంగా నిన్న మనం చూసుకుంటే ప్రధాని మోడీయే డైరెక్ట్‌గా ఈ కంచగచ్చబోలి భూములకు సంబంధించి ఆయన మాట్లాడారు. అడవుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి మనం చూసుకుంటే అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. యెస్. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని. గత 2 రోజులుగా సీఎస్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి దీనికి సంబంధించి ఏ విధమైన అఫిడవిట్ దాఖలు చేయాలి, దానిలో ఎటువంటి అంశాలు పొందుపరచాలనే దానిపై అటు న్యాయవాదులతో పాటు అదేవిధంగా సీనియర్ ఐఏఎస్లతో చర్చించి నిన్న అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఆ అఫిడవిట్ ప్రకారం అది మా ప్రభుత్వ భూమే, గత 2 దశాబ్దాలుగా అంటే 20 ఏళ్ళుగా కూడా దాంట్లో చెట్లు పెరగడం వల్ల అది కొద్దిగా అడవిగా తలపించింది. అక్కడ ఎటువంటి జీవజాతి ఆవాసాలు లేవు, కేవలం చెట్లు పెరగడంతో అక్కడికి వచ్చిపోతుంటాయి అని చెప్పేసి నిన్న వాళ్ళు అఫిడవిట్లో దాఖలు చేశారు. అది ఒకవేళ దాన్ని మాకు అప్పజెప్పితే మేము అక్కడ అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి పథకం వల్ల పెట్టుబడులు వస్తాయి, దాంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయి, దానిని అడ్డుకోవడం సరికాదు, అడవి పేరుతో దాన్ని అడ్డుకోవడం సరికాదు, ఇప్పటికే అక్కడ కొట్టేసినటువంటి చెట్లు అవి మేము ఎటువంటి చట్టాలను ఉల్లంఘించలేదు, అది కేవలం వాల్టా చట్టానికి మినహాయింపుగా ఉన్నటువంటి సుబబుల్ చెట్లను వాటిని మాత్రమే మేము అక్కడ పడగొట్టాము, మిగతా 130 రకాల చెట్లను కూడా మేము వాటి జోలికి వెళ్ళలేదు, వాటి అనుమతి తీసుకున్నాకే మేము చేపట్టాము అని చెప్పేసి కూడా నిన్న ఆ ఎఫిడవిట్లో ప్రభుత్వం అయితే పొందుపరిచింది. దీని ప్రకారం అటు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది ప్రభుత్వానికి అప్పచెప్తుందా లేదంటే దాన్ని హెచ్‌సికి అప్పచెప్తుందా అనేది మనం చూడాలి. దీనికి సంబంధించి యెస్. నెల 16న అయితే ఒక కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీం కమిటీ కూడా అటు క్షేత్రస్థాయిలో కంచగచ్చిబౌలి భూముల్లో పర్యటించింది. అక్కడ అటు విద్యార్థి సంఘాలతో పాటు వివిధ రాజకీయ పక్షాలతో భేటీ అయ్యి వారి వాదనలను వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే నివేదిక కూడా సుప్రీంకి చేరింది. ఇటు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ నెల 16న అటు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.